బులెటిన్ డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై విషాదం చోటు చేసుకుంది. 3 ఏళ్ల కన్న బిడ్డను బ్రిడ్జిపై వదిలి గోదావరిలో దూకారు దంపతులు. బైక్ పై కూర్చుని ఏడుస్తున్న పసిబిడ్డను స్థానికులు ఓదార్చారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో దంపతులు గల్లంతయ్యారు. దంపతులు తణుకు మండలం వేల్పూర్కి చెందిన దొడ్డ సాయి శిరీషగా గుర్తించారు. గజ ఈతగాలతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు కూడా చూస్తున్నాం. గోదావరి దూకారు దంపతులు. ఇద్దరు దంపతులు కూడా బ్రిడ్జి పై నుంచి కూడా గోదావరిలోకి దూకారు. అయితే చీకటి పడ్డంతో గాలింపు చర్యలు కూడా సహాయక చర్యలకు కూడా ఆటంకం అయితే ఏర్పడింది. దృశ్యాలు చూసుకోవచ్చు మనం. ఒక్కసారి వారి ఫోటో కూడా అక్కడ విజువల్ లో ప్లే చేస్తున్నారు. 3 ఏళ్ల కన్న బిడ్డను బ్రిడ్జి పైయే వదిలారు. అయితే ఎందుకు దూకారు? కేవలం కుటుంబ సమస్యల గొడవల కారణం ఏంటి? అసలు అంటే ప్లాన్ చేసుకుని అక్కడికి వచ్చి బిడ్డను వదిలేసి దూకారా అనేది కూడా కారణాలు, ఇతరత్ర కారణాలు కూడా డౌట్స్ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బైక్ పై కూర్చొని ఆ చంటి బిడ్డ పసిబిడ్డ అయితే ఏడుస్తూ ఉంటే ఓదార్చారు స్థానికులు. చెప్పులు అక్కడ చాలా వరకు కూడా లభ్యమైన పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కూడా అసలు దంపతులు ఎక్కడ దూకారు అంటూ కూడా కనుక్కోలేని సిచ్యుయేషన్ కనిపిస్తోంది. వారి జాడ కూడా ఎటువంటి జాడ కూడా కనిపించలేదు. గల్లంతయ్యుండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. తణుకు మండలం వేల్పూర్కి చెందిన దొడ్డ సాయి శిరీషిక అయితే గుర్తిస్తున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్, 3 ఏళ్ల కన్న బిడ్డను కూడా బ్రిడ్జిపై వదిలి దూకినట్లుగా తెలుస్తోంది దంపతులు. వారి అప్డేట్స్ తెలుసాయా? అప్డేట్స్ ఏంటి భార్గవ్? చించినాడ బ్రిడ్జిపై నుంచి దూకినటువంటి వారి కోసం ప్రస్తుతం పోలీసుల గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. గోదావరిలో దూకడానికి ప్రధాన కారణం వారు అప్పుల బాధతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లయితే మనకు వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీటిగా విలపిస్తున్నట్టు పరిస్థితి కూడా ఉంది. తణుకు మండలం వేల్పూర్కు చేరినటువంటి వీరిద్దరు కూడా దొడ్డా సాయి, ఈయన భీమవరంలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య శిరీష, ఆమె గృహిణిగానే ఉంటుంది. అయితే వీరిద్దరికి 3 ఏళ్ల చిన్నారి ఉంది. అయితే చిన్నారిని భీమవరం నుంచి సొంత ఊరు ఏదైతే ఉందో తణుకు మండలం వేల్పూరు వెళ్తుండగా మార్గ మధ్యంలో చించినాడ వద్ద ఆగి వారిద్దరు కూడా చిన్నారిని బైక్ పైనే వదిలిపెట్టి ఇద్దరు కూడా గోదావరిలో దూకడంతో ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటనకు గల ప్రధాన కారణం వారు సాయి అలాగే దంపతులు ఇద్దరు కూడా వారు పక్కింటి వారి వద్ద ఒక బంగారపు ఉంగరాన్ని తీసుకొని తాకట్టు పెట్టుకుంటాం, అప్పుల్లో ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ తరుణంలో 2 ఏళ్లు గడుస్తున్నా సరే ఆ ఉంగరాన్ని వెనక్కి తిరిగి ఇవ్వకపోవడంతో వారి మధ్య వివాదం ఏర్పడడం, ఆ ఉంగరం కావాల్సిందే అంటూ కూడా వీరు భీమవరం వారి ఇంటికి వెళ్లి మరి ఘర్షణకు దిగడం, దూషించడంతో పూర్తిగా అవమానంతోనే వారు ఈ విధమైనటువంటి ఆత్మహత్యకు పాల్పడ్డారనేది కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ఈ ఘటన మీద పూర్తి దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడం, దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తుండడంతో ఇద్దరి మృతదేహాలు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వారు ఎక్కడా కూడా ఆచూకీ కూడా కనిపించిన పరిస్థితి లేదు. ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ చించినాడ నుంచి దిగువకు ఉన్నటువంటి అంతర్వేది నర్సాపురం తీరంలో ఎక్కడైనా తేలియాడతాయంటూ కూడా ఆ సమీప గ్రామాల ప్రజలను, మత్స్యకారులను కూడా అలర్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం సాయి అలాగే శిరీష కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ అటు 3 ఏళ్ల పసిపాపను ఆ బైక్ పై అక్కడే వంతెన మీద అర్ధరాత్రి పూట వదిలేసి వారు గోదావరిలో దూకడం, ఈ ఘటన అనేది కూడా పూర్తిగా కలచివేసిందని కూడా చెప్పుకోవచ్చు. వీరికి మరొక ఆ కుమారుడు కూడా ఉన్నాడు. అతను ఇంటి దగ్గరే ఉండడంతో ఇద్దరు పిల్లలు కూడా తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలిపోయిన పరిస్థితి అయితే ఉంది. గ్రామీణ ఎస్ రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
ఇక దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విషాదం చోటు చేసుకుంది పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై విషాదం అయితే చోటు చేసుకుంది. 3 ఏళ్ల కన్న బిడ్డను బ్రిడ్జిపై వదిలి గోదావరిలో దూకారు దంపతులు. ఆ దంపతుల ఫోటోలకు సంబంధించి కూడా మనం దృశ్యాలైతే చూసుకోవచ్చు. ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా బైక్ పై కూర్చుని ఏడుస్తున్న పసిబిడ్డను స్థానికులైతే ఓదార్చడం జరిగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కూడా దంపతులు అసలు ఎక్కడికి వెళ్లారు, ఎక్కడ ఉన్నారు అంటూ కూడా కనుక్కోవడం అయితే సహాయక చర్యలకు ఆటంకం అయితే తలెత్తింది. వారు గల్లంతైనట్లుగా కూడా తెలుస్తోంది. దంపతులు తణుకు మండలం వేల్పూర్ కి చెందిన దొడ్డ సాయి శిరీషిక అయితే గుర్తించారు. గజ ఈతగాలతో కూడా గల్లంతైన వారి కోసం కూడా గాలిస్తున్నారు పోలీసులు. అయితే ఆర్థిక సమస్యలే కారణం అంటూ కూడా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఆర్థిక సమస్యలతో వారు సతమతమవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చారు అన్నట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.